కలెక్షన్ల పరంగా మహావతార్ నరసింహ 2019లో వచ్చిన ది లయన్ కింగ్ సినిమాను దాటేసింది. లయన్ కింగ్ ఇండియాలో 190 కోట్లు కలెక్ట్ చేస్తే మహావతార్ నరసింహ 300 కోట్ల కలెక్షన్ల వైపు వేగంగా అడుగులు వేస్తుంది. ఇక ఇంతకు ముందు వచ్చిన అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ యానిమేటెడ్ సినిమాగా హనుమాన్ ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని మహావతార్ దాటేసింది. అయితే లయన్ కింగ్ సినిమాలో ఉన్నట్లు యానిమేటెడ్ క్లారిటీ, రియలిజం మహావతార్ నరసింహ సినిమాలో లేదు. అయినా మహావతార్లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. దీనికి అనేక కారణాలున్నాయి. పురాణాల ఆధారంగా తెరకెక్కిన మహావతార్ నరసింహ సినిమా దేశవ్యాప్తంగా ప్రపంచం సృష్టిస్తోంది. 300 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి భారతీయ యానిమేటెడ్ చిత్రంగా చరిత్ర సృష్టించింది. తక్కువ బడ్జెట్లోనే అద్భుతమైన విజయాన్ని సాధించి భారతీయ యానిమేషన్ పరిశ్రమకి కొత్త ఊపిరినిచ్చింది. అంతేకాదు లయన్ కింగ్ లాంటి సినిమాను కూడా దాటేసింది. ఇందు గలవాడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికి చూచినా అందందే గలడు అని భక్త ప్రహ్లాద తన స్వామి నరసింహ గురించి తండ్రి హిరణ్యకశిపుడికి చెబుతాడు. ప్రహ్లాద చెప్పినట్లు సినిమా థియేటర్లోనూ కొలువై నరసింహస్వామి ప్రభంజనం సృష్టించారు. మహావతార్ నరసింహ సినిమా పుణ్యమా అని అన్ని థియేటర్లు నరసింహస్వామి ఆలయాలుగా మారిపోయి ప్రేక్షకులంతా తీర్థక్షేత్రాలకు వెళ్లినట్లు చెప్పులు బయట విడిచి హాలులో కీర్తనలు, భజనలతో హోరెత్తించారు. ఈ మధ్య ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. మొట్టమొదటిసారిగా 300 కోట్లకు పైగా వసూలు చేసిన భారతీయ యానిమేటెడ్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. పెట్టినటువంటి బడ్జెట్ కు 1000% పైగా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాహుబలి సినిమా ఇండియన్ సినిమాని మరో ఎత్తుకు తీసుకువెళ్లగా ఇప్పుడు మహావతార్ నరసింహ సినిమా ఇచ్చినటువంటి విజయం ఇండియన్ యానిమేషన్ ముఖ చిత్రాన్ని మార్చేసింది. ది లయన్ కింగ్ లాంటి విదేశీ చిత్రాల హవా నడుస్తున్న వేళ ఇండియన్ మైథాలజీతో తెరకెక్కిన ఈ సినిమా ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చింది. తెలుగు గడ్డపై రూపొందించిన బాహుబలి భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసింది. భారతీయ సినిమా బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అనేలా మారిపోయింది. ఇప్పుడు భారతీయ యానిమేటెడ్ సినిమాల చరిత్రలో కూడా మహావతార్ నరసింహ అలాంటి ప్రభంజనమే సృష్టించింది. ఈ సినిమా సాధించిన అనూహ్య విజయం భారతీయ యానిమేషన్ సినిమా ఫ్యూచర్ ను సమూలంగా మార్చేసే అవకాశం ఉంది. ఇంతటి విజయాన్ని నమోదు చేసిన మహావతార్ నరసింహను తీసింది ఏ ప్రముఖ స్టూడియోనో, ఏ పేరున్న నిర్మాతో కాదు. యానిమేషన్, స్టోరీ టెల్లింగ్ పై అమితమైన ఆసక్తి ఉన్న కొంతమంది మాత్రమే. అది కూడా ఒక చిన్న స్టూడియోలో. ఈ సినిమా కోసం దర్శకుడు అశ్విన్ కుమార్ తన బృందంతో పాటు దాదాపు 5 ఏళ్లు కష్టపడ్డారు. మొదట్లో ఈ సినిమా గురించి ఎవరికి చెప్పినా నో అనే సమాధానం వచ్చింది. లాభం లేదని తామే స్వయంగా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. చిత్ర బృందం తమ సేవింగ్స్ అన్ని కూడా దీనిపైనే ఖర్చు చేశారు. ఆ తర్వాత ఇల్లు, ఆస్తులు కూడా తనఖా పెట్టారు. ఇంత చేసినా 2 సార్లు కోవిడ్ లాక్డౌన్ అంతరాయం కలిగించారు. అన్నిటికీ తట్టుకొని ఈ సినిమాను నిర్మించారు. మహావతార్ నరసింహ సినిమాలో కూడా దాదాపు ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించారు. సినిమాలో రియలిజం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. రియలిజం అంటే ప్రతి ఫ్రేమ్ లో ఫోటో రియలిస్టిక్ గా ఉండేలా రెండరింగ్ చేయడం. ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు ఫేషియల్ యానిమేషన్ కూడా సవాలుగా మారుతుంది. పాత్రలకు బయట ఉన్నట్లుగా హావభావాలను అద్దడం కష్టంగా ఉంటుంది. మహావతార్ లో కూడా ఫోటో రియలిజం పైన చాలా వర్క్ చేశారు. ఎమోషన్స్ ను పండించారు. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇలాంటి అవుట్పుట్ తీసుకురావడం అభినందించాల్సిన విషయం.